ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశిలో అంటే కుజుడు వృషభ రాశిలో, మిథున రాశిలో రవి, అదేవిధంగా గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహంలో కేతువు. మరి యొక్క పొజిషన్ల బట్టి మనం ఆలోచించినట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అయితే మనకి ధనుస్సు, మకర, కుంభరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారం. రవి పెద్దగా యోగంగా లేరనుకోండి, పర్వాలేదు. రవి అయితే ముఖ్యంగా ఆయన గ్రహాల్లో గురు శుక్రులు మంచి యోగం, రాహు కూడా షష్ఠ రాహు యోగంగా ఉన్నాడు. ఎంతటి కార్యక్రమాన్నైనా ఈ రాశి వారు పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమాలు, నూతనమైన ప్రయత్నాలు, పబ్లిక్ రిలేషన్స్ కూడా గతం కంటే అనుకూలంగా ఉంటాయి. ప్రధానమైన గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. మరి ఇప్పుడు వివాహమో లేకపోతే ఉద్యోగమో, ప్లాట్ కొనుక్కోవడమో, ఇల్లు కట్టడమో అన్నది ఈ 1 year కాలంలో ఖచ్చితంగా అవ్వాలి. ఆ రకమైన ప్రయత్నాలు మీరు చెయ్యాలి. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నది. వార ప్రారంభంలో శత్రు బాధలు ఉంటాయి. వారం మధ్య నుండి మీ పని మీరు చేయాలి. వారాంతం అంత అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఒక మంచి విషయం వారాంతంలో మీకు తప్పనిసరిగా జరుగుతుంది. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. చిన్న చిన్న వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. చక్కటి ప్రోత్సాహం ఈ యొక్క కన్యారాశి వారికి కనబడుతోంది. అలాగే షేర్స్లో అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా తప్పనిసరిగా లాభిస్తుంది. అంచేత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లాభస్థితిలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 5, 6 వాడండి. రంగుల్లో గ్రీన్, లైట్ బ్లూ కలర్స్ వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడికి విష్ణుమూర్తి ప్రీతి. అంచేత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. మీ ఇష్టం, ఇది కానీ అది కానీ మంత్రజపం చేయండి. అవకాశం ఉన్నప్పుడు పెసలు దానం చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు ఏర్పడతాయి.